అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే అందరి బాధ అందరిది, కొడాలి నాని గారి బాధ మాత్రం ఆయనది వేరేనండి. నిజమండి. పాపం ఏంటంటే ఏదో సామెత చెప్పినట్టు జరిగింది పాపం ఆయన పరిస్థితి. ఏదో ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అని ఒక సామెత ఒకటి ఉంటుంది. సో అలాగే కొడాలి నాని గారి పరిస్థితి దిగజారిపోయిందేమో. అసలు మన మామూలుగా ఆయన బాధ వర్ణాతీతం. పైకి చెప్పుకోలేడు, లోపల ఉంచుకోలేడు, కక్కలేడు, మింగలేడు. అలా పరిస్థితి అయిపోయింది. ఏంటంటే 7 కోట్ల రూపాయల డబ్బు అండి. 1 కోటి 2 కోట్లు కాదు, 1000 10 కాదు, 1,00,000 కాదు, 7 కోట్ల రూపాయల డబ్బు ఊరికినే ఉత్తి పుణ్యాన్ని అన్న. అసలు పంచమంది ఇచ్చిన డబ్బు పనిచేసుకున్నారండి ఘోరంగా. అసలు ఎక్కడ ఎవరికి జరుగుండదు అలాగా. ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాల్లో ఎవరికి జరగనటువంటి విచిత్రం కొడాలి నాని గారికి మాత్రమే జరిగింది. అదేంటో నేను ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. మీరు చేయాల్సింది ఫస్ట్ లైక్ చేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లైక్ చేసేయండి. ఫస్ట్ లైక్ చేయండి చెప్తాను. లైక్ చేస్తే కనుక ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది. తర్వాత కొత్త వాళ్ళు అయితే మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎక్కువ మన ఛానల్ గ్రోత్ అవడానికి ఉంటుంది. కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు అంతగా నచ్చితే కనుక మన వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. దాన్ని సదా గౌరవిస్తాను. కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. అండ్ విషయం ఏంటంటే కనుక కొడాలి నాని గారికి చెప్పాను కదా 3 సామెతలు. ఉంచుకున్నదే పోయింది, ఉన్నదే పోయింది, ఉంచుకున్నదే పోయింది, కక్కలేక మెంగలేక ఏంటి రకరకాల పరిస్థితుల్లో ఉన్నాడు కొడాలి నాని గారు. ఎందుకంటే మా అన్న జోబులో 100 రూపాయలు పడిపోతేనే సాయంకాలం వరకు 100 పడిపోయింది 100 పడిపోయింది 100 పడిపోయింది అని 100 సార్లు అంటాం. అలాంటిది 100 1000 1,00,000 కాదండి, కోటి కూడా కాదు, 7 కోట్ల రూపాయలు. 7 కోట్ల రూపాయలు పంచండి బాబు ఇస్తే వాళ్ళేంటండి బాబు. పంచమని ఇస్తే నలుగురు చోట కూర్చొని వాటర్ వేసుకుని పని చేసుకున్నారు. పని చేసుకుని దాంట్లో ఉండి తక్కువైందో ఎక్కువైందో తెలియదు. అది సెల్ఫీ వీడియో పెట్టాడు. ఏం పెట్టాడు? అన్న నువ్వు పంచమంది ఇచ్చిన 7 కోట్ల రూపాయలు ఈయన కొడుకు పని చేసుకున్నారు అన్న. సారీ, పని చేసుకున్నారు కాబట్టి 7 కోట్ల రూపాయలు మొత్తం తీసేశారు. వాళ్ళందరూ 7 కోట్ల రూపాయలు పంచుకున్న వాళ్ళు రేపు మాపో శంఖమూరు కూడా వెళ్ళిపోతాక ట్రై చేస్తున్నారు అన్న అని చెప్పేసి ఒక సెల్ఫీ వీడియో తీసి ఆ సెల్ఫీ వీడియో పోయి డైరెక్ట్గా నాన్నగారికి పెట్టాడా? లేదు, సోషల్ మీడియాలో పెట్టాడు. అది కమ్ములు పోయింది నాన్నగారికి. 7 కోట్ల రూపాయలు పోయినాయి అని చెప్పేసి పోలీసులు కంప్లైంట్ తగ్గలేదు. ఎందుకంటే అది అనధికారం, చట్టం ఇచ్చేది ఇవ్వకూడదు. ఇచ్చిన కానీ మళ్ళీ తీసుకెళ్ళి లోపలేస్తారు. కాబట్టి ఆ 7 కోట్లు పోయిందని చెప్పాలో, లేకపోతే వీడు చెప్పాడని చెప్పినప్పుడు డైరెక్ట్గా నాకు చెప్పాడంటే గొడవ లేదు. పోయి సోషల్ మీడియాలో పెట్టాడు ఆ వీడియోకి వచ్చి. తర్వాత ఇంకోటి ఏంటంటే కనుక ఆ 7 కోట్ల రూపాయలు తీసిన వాళ్ళు ఎవరైతే పంచుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా డబ్బు ఎందుకు పంచుకున్నారా, నా డబ్బు నాకు ఇవ్వండి అంటలేదు. చూడండి ఎంత విచిత్రమైన పరిస్థితి. అసలు ఇలాంటి పరిస్థితి నిజమండి. ఇలాంటి పరిస్థితి పగోడు కూడా రాకూడదు నిజంగాను. నేను ఎందుకన్నానంటే ఇప్పుడు రూపాయి 2 రూపాయలు అనుకోవచ్చండి. నేను చెప్పాను 100 రూపాయలు పోతేనే 100 సార్లు కలవరించే బాబు మనం. అలాంటిది 7 కోట్ల రూపాయలు నిజంగా క్యాసినోలో వచ్చినాయో దేంట్లో వచ్చినాయో తెలియదు కానీ 7 కోట్ల రూపాయలు వాళ్ళు మాత్రమే పంచుకున్నారని ఒక పబ్లిక్ టాక్. 4 వార్డుల్లో పంచాల్సిన డబ్బులు ఉంటాయి, 4 వార్డుల్లోనే పంచలేదు. విచిత్రంగానే పోనీ ఏదో వార్డులో పంచి వార్డులో తిన్నారంటే అది లేదు. 4 వార్డులు పంచుకున్నారు, నలుగురు పంచేసుకునే డబ్బు 7 కోట్ల రూపాయలు ఎవరికాడు కుక్కల పేర్లకు ఆలోచించుని ఉన్నారంట. పాపం వీడికి తగ్గినాయేమో మొత్తం నాకు తెలిసి. ఆ తగ్గిన వల్ల లేదా వీడికి ఇవ్వటంలో వాటర్ సరిపోలేదు, సెల్ఫీ వీడియో పెట్టించాడు. అదండి జరిగింది. ఏదేమైనా కొడాలి నాని గారి పరిస్థితి చాలా దారుణం. వాదార్చేవాడు లేడు, వాదార్తకి బయట చెప్పుకునే విషయం కాదు. అలాగే పోలీస్ కంప్లైంట్ తగ్గలేదు, పోలీస్ కంప్లైంట్ తగ్గిందని చట్టించారు నేరం. కాబట్టి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. పోయింది 7 రూపాయలు కాదు, అక్షరాల 7 కోట్ల రూపాయలు. ఏం చేయాలో అర్థం కావట్లా. ఇంకా అంతకన్నా బాధ ఏంటంటే పోతే పోయింది 7 కోట్ల పోయిన అలానే ఓట్లు వేశారంట కనుక ఆ 4 వార్డుల్లో కూడా కష్టమంట. ఎందుకంటే డబ్బులు పంచమంది ఎవరేస్తారండి, చాలా మంది మాక్సిమం వేయలేదు. కాబట్టి ఆ 4 వార్డుల్లో కూడా కొడాలి నాని గారికి ఎదురు సొక్కే, దాంట్లో డౌట్ లేదు. ఇలాంటివి జరిగితే బాబోయ్ నిజంగా చాలా ఘోరమైన విషయం ఇది. మనం ఏదో క్యాజువల్గా చెప్పుకుంటాం కానీ అది గుండెలు తరికిపోతుంది మాట అంటా ఉంటే. ఓకేనా? నిజం. ఎందుకంటే మామూలు బాధ కాదు ఇది. మాట్లాడండి 7 కోట్ల రూపాయలు నిజంగా చెప్తుంటే నాకే ఏదో రకంగా తనుకొచ్చేస్తుంది బాధ లోపల నుంచి. కాబట్టి కొడాలి నాని గారు ఎలా ఓర్చుకుంటారో మహానుభావుడు తెలియదు కానీ బొమ్మ మన మామూలు దెబ్బ కదా ఆయనకి. ఎంతమందికి చాలా దెబ్బలు వచ్చిండే, ఇలాంటి దెబ్బ ఎప్పుడు తినున్నాడు ఆయన. ఓకే, చూస్తున్నాం మీరందరూ కూడా. మన వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, పక్కాగా షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.